నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. నెల్లూరు నగరం దుర్గామిట్టలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు జరగబోవు దేవి నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన దేవీ నవరాత్రుల ఉత్సవ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ అలహరి విజయ్ కుమార్తో కలిసి పరిశీలించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు జరగబోవు నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయవలసిందిగా పర్యవేక్షణ కమిటీ సభ్యులకు పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చిన గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ సిఎసి జనార్దన్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి, 4వ పట్టణ సిఇ రోశయ్య, టిడిపి నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పమజుల ప్రదీప్, టిడిపి నాయకులు చెక్క సాయి సునీల్, అరవ శ్రీనివాసులు, గజారా నరేష్, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, అంకోష్ నాయుడు, సురేష్, శ్రీకుమార్ మరియు అగ్నిమాపక అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భానుప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.